వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు. కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదంటూ గురుకుల విద్యార్థులు ఆవేదన. పురుగుల అన్నం పెడుతున్నారని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థుల నిరసన. ఆకలితో అలమటిస్తున్నాం అంటూ 400 మంది గురుకుల విద్యార్థుల ఆందోళన. హలియాపట్నంలోని తుమ్మండం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని 400 మంది విద్యార్థినులు నిరసన. మధ్యాహ్న భోజనంలో నిత్యం పురుగులన్నం, చికెన్, సాంబార్లలో నీళ్లు ఉన్నాయని, తినలేక ఆకలితో అలమటిస్తున్నామని ఆందోళన. ఇదేంటని అడిగితే ప్రిన్సిపల్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈ ప్రిన్సిపల్ ఉంటే మేమే మా మూకుమ్మడిగా టీసీ తీసుకుని వెళ్లిపోతామని చెప్తున్న విద్యార్థినులు. కుక్కల కన్నా దారుణంగా చూస్తుంది. కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్. వాడితో ఎంత క్లోజ్ గా మూవ్ మాకు కూడా అంత లేదు సార్. ఫుడ్ అస్సలు బాగాలేదు. 10th క్లాస్ మేము అసలు స్టడీ ఏమన్నా లేదు. అందుకని అందరు టీసీ తీసుకొని వెళ్తాం సార్. ఇక ఎప్పుడు కూడా మీరు ఉండరాన్న ధైర్యంతో మిమ్మల్ని పిలిపించినాం సార్. మమ్మల్ని మార్నింగ్ చాలా బెదిరించింది సార్. ఏమైతే మీకు ఏం కాదు ఉండండి, కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. స్టార్ట్ బాగాలే కర్రీలో ఇది పురుగులు వచ్చిన ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి బోండాలు. ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది. పురుగులు వస్తున్నాయి. చూసాంలే. మేము 10th వాళ్ళకైతే ఇంతవరకు మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మీడియంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మీడియం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు. ఒక్క ముక్క కూడా మాకు అర్థం కాదు. చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారో చూద్దాం. మా ప్రాబ్లం ఏంటంటే మా సంధ్య మేడం ఉన్నారు కదా, మాకు ఆ మేడమే కాదు ప్రిన్సిపల్ వద్దు. అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్లుండాలి సార్? ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు. పడుకోవడానికి రూల్, తినడానికి అసలు మాకు తిండే మంచి పెట్టలేదు. ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఏ మేడం అయినా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. మీరు షర్ట్ ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం. ఫస్ట్ వచ్చిన రోజైతే మనకి చాలా దూరంగా తిట్టినారు సార్. అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే. బ్రెయిన్ లేదా మీకు, లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తిట్టనే ఉంటారు. గవర్ హాస్పిటల్ ఠాకూర్ సినిమా సీన్ రిపీట్. డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేశారంటూ ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. హన్మకొండ పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల 72 సంవత్సరాలు బ్లడ్ ఇన్ఫెక్షన్ తో మెడికవర్ లో చేరారు. అయితే ఆపరేషన్ కు ముందే 2,10,000 రూపాయలు వసూలు చేసి ఒకేసారి 2 సర్జరీలు చేశామని ఆమె బంధువులు తెలిపారు. వారం రోజులుగా సుశీలకు బ్లడ్ ఎక్కించి డయాలసిస్ చేసి ఈసీజీ అంటూ హడావుడి చేసి చివరికి చనిపోయిందని చెప్తున్నారని వెల్లడించారు. చనిపోయిన మనిషికే ట్రీట్మెంట్ చేశారని వాపోతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు. మా అమ్మని తీసుకొచ్చాం. గుడ్ల సుశీల పేషెంట్, ఆమెకు ట్రీట్మెంట్ కాలు ఇన్ఫెక్షన్ అయిందని తీసుకొచ్చినాం. డయాలసిస్ చేయాలి, కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి డయాలసిస్ చేసింది. చేసిన తర్వాత 2 రోజులు మంచిగానే ఉంది. తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. స్కానింగ్ ఇప్పుడే వెంటనే వేస్తే ఏమవుతుందో, ఆమె ట్రీట్మెంట్ తట్టుకుంటుందో తట్టుకోదో అని 2 రోజులు ఆలోచించుకొని వద్దన్న తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు చేయించుకోండి బాగానే ఉంటుంది అని చెప్పి రేట్ మాట్లాడుకొని చేయించుకుందామా అంటే మళ్ళీ ఆలోచించుకొని చెప్తామని చెప్పి మేము ఆలోచించుకొని చేయమని బాగుంటది అనే కదా చేయమనేది. ఇట్లా చేస్తారని చేస్తుంది. ఆపరేషన్ చేయడం బ్లడ్ ప్యాకెట్ కావాలన్నారు. బ్లడ్ ఎక్కించిన తర్వాత తీసుకుపోయిండు. బాగానే చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చిండు. ఐసీయూకి తీసుకోపోతానమన్నారు. ఆమె మాట్లాడింది బాగానే ఉంది, ఏం లేదని అన్నారు. అన్న తర్వాత లోపలికి వెళ్ళి హెవీ బ్లీడ్ అవుతుంది, బ్లీడ్ అయితే బ్లడ్ ప్యాకెట్ ఎక్కియాలని సీరియస్ ఉందని చెప్పిన తర్వాత నాకు ఏమైందో లోపల చూడనివ్వలేదు, రానివ్వకపోతే మేము నైట్ మా బావ బ్లడ్ ప్యాకెట్ తెచ్చింది. అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున ఆల్రెడీ ఆమె మొన్న నైట్ చనిపోయినట్టుంది తెలియదు మాకు. నిన్న మళ్ళీ పొద్దున ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పి అదంతా ఓపెన్ చేసి బ్లడ్ ఎక్కించి ఇదంతా క్లాట్ అయిందంతా తీసేసి
ఆమె చనిపోయిన బాడీకి అవన్నీ చేసింది సార్ వాళ్ళు, మాకు ఏం చెప్పకుండా. బానే ఉంది శ్వాస ఆడుతుంది, బానే ఉంది అని అన్నారు. మొత్తం అదంతా తీసేసినాక 24 hours కి చెప్తా అన్నారు. నిన్న నైట్ కూడా బానే ఉంది అని చెప్పి ఇంతవరకు మొత్తం పోయి చూసేసరికి గాజు ఇవన్నీ మొత్తం వాపుస్తాయి. రెండు మొత్తం ఎక్కట్లేదు. మీరు డబ్బులు 1,50,000 కట్టి 2,50,000 మరి మీరు